వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్ ని చూపించబోతున్నాను. అండ్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ బెస్ట్ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అండ్ అందుకోసం మనం ఈ రోజు వరంగల్ హైవే మీదుగా ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఆలేరును దాటుకుంటూ మనం ఇంకా కొలనుపాకకు చేరుకొని కొలనుపాక జైన్ మందిర్ కూడా దాటేసుకొని మనం వెంచర్ కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ వెంచర్ స్పెషాలిటీ మనం చెప్పుకున్నట్లయితే యాదగిరిగుట్టకి కొంచెం దగ్గరలో ఉంటుంది ఇటువైపున. అండ్ అలాగే అటువైపు చూసుకుంటే వరంగల్ ఇంకా జనగాంకి కూడా దగ్గరగా ఉంటుంది. ఒక సెంటర్ లో ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అందుకని ఈ ప్లేస్ కి అంత డిమాండ్ అనేది ఏర్పడింది ఈ మధ్య కాలంలో. బికాజ్ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఇక్కడ కంపేర్ టు యాదగిరిగుట్ట అటువైపు చూసుకుంటే కనుక కొంచెం దగ్గరలోనే ఉంది యాదగిరిగుట్టకి. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉన్నాయి. ఫామ్ ల్యాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా మంచి కాన్సెప్ట్ అనేది ఇక్కడ వీళ్ళు ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫామ్ ల్యాండ్ లో చూసుకున్నట్లయితే మనకి పావు ఎకర్, హాఫ్ ఎకర్ అండ్ 1 ఎకర్ లో మనకి ఫామ్ ల్యాండ్ సిద్ధంగా ఉన్నాయి. కొనాలనుకున్న వాళ్ళు ఇలా కొనుక్కోవచ్చు అనమాట. కాబట్టి తక్కువ ప్రైస్ లో మనకి ఎక్కువ ల్యాండ్ అనేది వస్తుంది, అది కూడా ఫామ్ ల్యాండ్. కాబట్టి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫామ్ ల్యాండ్ లో మనకి ఏ ప్లాంటేషన్స్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. వచ్చేసామండి. ఆలేరు దాటి కొల్లన్పాక అలాగే రాజాపేటకి మధ్యలో ఉన్నటువంటి మనం చూడబోయే లొకేషన్ కి అయితే ఈ రోజు వచ్చేసాము. అదే మనం చూడొచ్చు ఎక్సలెన్స్ ప్రాపర్టీ వాళ్ళ గుప్తాస్ నేచర్ బ్లిస్. ఇది ఫామ్ ల్యాండ్ అని చెప్పారు, కానీ మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఫామ్ ల్యాండ్ కి మించి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మీరు చూడొచ్చు టోటల్ గా మనకి కాంపౌండ్ వాల్ అనేది కట్టేస్తూ ఉన్నారు. అండ్ వెనకాల చూసినట్లయితే డెవలప్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే అనిపిస్తున్నాయి. మంచి ప్లాంట్స్ కూడా బిగ్ సైజ్ లో కనిపిస్తూ ఉన్నాయి. గ్రీనరీతో చాలా బాగుంది. సో ఇంకా లేట్ ఎందుకు, మనం లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు డెవలప్మెంట్స్ అని కూడా చూసేద్దాం పదండి. మనం చూస్తున్న ఈ ఫామ్ ల్యాండ్ గుప్తాస్ నేచర్ బ్లిస్ టోటల్ 60 ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 16 ఎకరాలు లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచింగ్ కార్యక్రమం జరుగుతోంది, చూసేద్దాం. చూస్తున్నారు కదండి, ఇటువైపు ఈ రోడ్ అంతా కూడా మనకి మెయిన్ రోడ్ గా వస్తుంది. సో 25 ఫీట్ రోడ్ అనమాట. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి అటువైపు చూస్తున్నారు కదా లైన్ మార్కింగ్ ఉంది. సో అవన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్, అవి 20 ఫీట్ రోడ్ అనమాట. మామూలుగా ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ కి మెయిన్ రోడ్ ఒకటే ఉంటుంది, లేదంటే మెయిన్ రోడ్ కూడా చాలా తక్కువ స్మాల్ గా చిన్నగా ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అయితే ఇవ్వరు, కానీ ఇక్కడ మాత్రం రోడ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ అలాగే ఈ ఫామ్ ల్యాండ్ లో మొత్తం కాన్సెప్టే మనకి 1 ఎకర్, హాఫ్ ఎకర్, పావు ఎకర్ కదా. సో 1 ఎకర్ లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు రండి. సో ఇప్పుడు చూడండి 1 ఎకర్ అనమాట ఇది. అండ్ 1 ఎకర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా కూడా హాఫ్ ఎకర్ లో పూర్తిగా ప్యాడీ అనేది ఇస్తున్నారు. మనకి ఒక ఫ్యామిలీకి సరిపడా ఒక 1 ఇయర్ కి 300 ప్యాడీ బ్యాగ్స్ అనేవి ఇస్తారంట. సో ఫ్యామిలీ మొత్తానికి సరిపడేలాగా రైస్ ఇక్కడే పండుతుంది మనకి. ఓకే, తర్వాత మనకి ప్లాంటేషన్ చూసుకున్నట్లయితే మహోగని ప్లాంట్స్ ఇస్తున్నారు, 60 ఇస్తారంట 1 ఎకర్ లో. అండ్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా కొన్ని ఇస్తున్నారు, అవి కూడా 60 ప్లాంట్స్ ఇస్తారు ఫ్రూట్ ప్లాంట్స్. అండ్ అందులో టోటల్ 12 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ వాటితో పాటుగా వెజిటబుల్ గార్డెన్ కూడా ఉంటుంది. సో కింద మనం చూసుకోవచ్చు. వీటన్నింటికి మధ్యలో మనకి సింపుల్ గా చూసుకోవచ్చు ఫామ్ ల్యాండ్ మధ్యలో ఫామ్ హౌస్ లాగా కాన్సెప్ట్ బాగుంది కదా. పక్కన మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇటు ప్యాడీ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మధ్యలో మనకి చిన్నగా ఒక గజిబో ఇస్తున్నారు.
టోటల్ చుట్టూరా ప్యాడీ చెట్లతో నిండిపోయి మధ్యలో గజిబో ఉంటుంది. సో గ్రీనరీగా చూడడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇది టోటల్ గా 1 ఎకర్ కాన్సెప్ట్. మరి హాఫ్ ఎకర్ పావు ఎకర్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అని అంటే జస్ట్ ఈ ప్యాడీ ఒకటి ఉండదన్నమాట, మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మహోగని ప్లాంట్స్ 1 ఎకర్ వాళ్ళకి 60 ఇస్తున్నారు కదా, సేమ్ హాఫ్ ఎకర్ వాళ్ళకి కూడా 60 ఇస్తారు. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా 60 వస్తాయి. సో ఇదంతా సేమ్ గా ఉంటుంది. వేరే పావు ఎకర్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మహోగని ప్లాంట్స్ మళ్ళీ హాఫ్ వస్తాయి, అంటే 30 మహోగని ప్లాంట్స్ వస్తాయి, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా 30 వస్తాయి అనమాట. సో అన్ని వెరైటీస్ కలిపి 30 ఇస్తారు. అలా ఓన్లీ ప్యాడీ మాత్రం ఉండదు హాఫ్ ఎకర్కి పావు ఎకర్కి. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇందులో హాఫ్ ఎకర్ తీసుకోండి, 1 ఎకర్ తీసుకోండి, లేదంటే పావు ఎకర్ తీసుకోండి, అలాంటి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. ఒకసారి చూద్దాము. సో 3 BHK కాటేజ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ మనకు క్లియర్ గా చూపించారనమాట. కాటేజ్ ప్లస్ పూల్ ప్లస్ గజిబో ఇవన్నీ ఇలా వస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్, 25 feet రోడ్. సో ఈ రోడ్ కి వెనకాల చుట్టూరా చూడండి, నాకు టోటల్ కొబ్బరి చెట్లతో రోడ్ మొత్తం 2 sides కవర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా, వెనకాల వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు చూద్దాము, లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్ల తర్వాత మనకి ఇక్కడ ఈ ప్లాంట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచుతున్నారు. ఇవి మహోగని ప్లాంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్సే మనకి ఎకర్లో 60 ఇస్తున్నారు, హాఫ్ ఎకర్